కూడా దాన్ని ప్రదర్శించే మనకి అవకాశం కూడా రావాలి. ఆ అవకాశాన్ని మన శరణు సత్యనారాయణ గారు కల్పిస్తున్నారంటే నిజంగా వారికి శిరస్సు వంచి నమస్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాలు ఏదో నాటకం కదా ఇది కదా అని మనకి తక్కువగా అనిపించవచ్చు, కానీ ఇవాళ ప్రపంచంలో నాటకానికి ఉన్న విలువ ఎక్కడ లేదు. మీరు పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రం వెళ్తే 6వ తరగతి పిల్లల నుంచి కూడా క్లాసులో ఒక పీరియడ్ నాటకం కోసం ఉంటుంది. మీరు కావాలంటే చూడండి, జీ తెలుగు అని ఒక ఛానల్లో నాటకాలు వస్తాయి. ఆ నాటకంలో చిన్న చిన్న పిల్లలు ఎంత అద్భుతంగా నటిస్తున్నారంటే దానికి కారణం అక్కడ పిల్లలకి 6వ తరగతి నుంచే మంచి నాటకం మీద అవగాహన కల్పిస్తారు. నాటకం వల్ల ఏమవుతుంది, పిల్లల్లో చాలా మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే నాటకాల్లో పిల్లలు ఉన్నారో వాళ్ళకి స్కూల్లో కూడా ఫస్ట్ వస్తుంది. ఎందుకంటే డైలాగ్ మర్చిపోరు, డైలాగ్ మైండ్లో ఉంటుంది. అట్లాగే పాఠాన్ని కూడా గుర్తుపెట్టుకుని దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పే విధంగా వాళ్ళు తయారవుతారు. అటువంటి సత్యనారాయణ గారు తన సొంత ఊరికి వచ్చి 2 రోజుల కార్యక్రమం, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ఒకరోజు చేస్తే ఈ ఏడాది తన తల్లిగారి 39వ వర్ధంతి సందర్భంగా 2 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఏకపాత్ర అభినయం ద్వారా కొన్ని నాటకాల్లోని సీన్ల ద్వారా వాటిని మళ్ళీ కూడా ప్రభావితం చేసి వాళ్ళని ప్రోత్సహించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనకు తెలుసు బగాది అప్పలనాయుడు గారు ఇక్కడ ఉన్నారు. ఆయన దాదాపు 90 ఏళ్ళు. ఆయన నాటకం వేస్తే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే తల్లి గారి పేరు మీద ఒక 6గురికి ఏం చేస్తారంటే ఎవరైతే తల్లిని బాగా చూసుకొని ఆవిడకి చాకరీ చేసి ఆవిడ ఆళ్ళ పాలా చూస్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం ఆయన అవార్డు ఇస్తారు. అంతేకాకుండా వాళ్ళ సొంతూరు నెల్లూరులోని అల్లూరి వెళ్ళి అక్కడ విద్యార్థులకు అందరికీ కూడా ఇట్లాగే స్కాలర్షిప్స్ అందిస్తారు. చాలా నాకు రెలవెంట్గా ఉంది ఈ సభలో ఇటువంటి కార్యక్రమాన్ని సత్యనారాయణ గారు చేయడం, ఆ కార్యక్రమానికి మస్తాన్ రెడ్డి గారు రావడం నిజంగా నాకు కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్న మహనీయులు మన అప్పలనాయుడు గారు. ఆయన కొడుకులు, ఆయన కుమారులు, ఆయన మనవలు అందరూ కూడా ఈ వృత్తిలో ఉండడం అంటే ఒక సురభి గురించి మాట్లాడతాం, కానీ మన అప్పలనాయుడు గారిది కూడా ఒక సురభి కుటుంబం. అటువంటి రేపు మీరు భక్త ప్రహ్లాద చూస్తారు, సాయి గారి కుమార్తె, ఆమెకి 6 ఏళ్ళు. 6 ఏళ్ళ అమ్మాయి భక్త ప్రహ్లాదుడిని చేస్తుంటే మీకు భక్త ప్రహ్లాదుడు అలా వచ్చేసాడా, ఆయనే మాట్లాడుతున్నాడా అని అనిపించేంత ఎంత అండి. ఒక్కొక్క డైలాగు దాదాపు 3 నిమిషాలు 4 నిమిషాలు ఉంటే అది అలవోకగా ఈ రోజున పిల్లలకు తెలుసు కదా, 6వ తరగతి పిల్లలకి అసలు తెలియగా రాదు. అటువంటిది పద్యాన్ని కూడా ఆమె పాడేసే స్థాయికి వచ్చిందంటే మన బగాది అప్పలనాయుడు గారి శిక్షణ అటువంటి విధంగా. దుఃఖమమ్మకు ఈ అరణ్యము దాటిపోవుడు ఎన్నటికో కదా దైవమా, ఆ గర్భ శ్రీమంతురాలైన దేవికి ఎంతటి దురవస్థ తెచ్చిపెట్టి తిని